మందార చెట్టు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. కాకపోతే మాకు ఇక్కడ వెదర్లో మందార చెట్టు మేము గ్రౌండ్లో పెట్టామనుకోండి, అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఉండదనమాట, చనిపోతుంది. మళ్ళీ ఇవేమో చాలా ఎక్స్పెన్సివ్. అందుకే ఈసారి ఏమనుకున్నానంటే ఆ మందార చెట్టును అట్లా గ్రౌండ్లో పెట్టకుండా ఈసారి డైరెక్ట్గా ఓ పెద్ద కుండీలో పెట్టేస్తే కనుక వెదర్ చేంజ్ అయినప్పుడు దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మేము గరాజ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా అదేంటంటే ఆ చెట్టు నేను కాపాడుకున్నట్టు అవుతుంది. ఇంకో రీజన్ ఏంటంటే ఇది మాకు నరేన్ వాళ్ళ ఫ్రెండ్ గోదావరిఖని నుంచి వచ్చారన్నమాట. మమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చారు. సో వాళ్ళు అది గిఫ్ట్గా ఇచ్చారు కాబట్టి దాన్ని అలాగే కాపాడుకోవాలనుకొని నేను ఈసారి దాన్ని ఇట్లా చేస్తున్నమాట. ఒక పెద్ద కుండీ తీసుకొని దాన్ని రీపాటింగ్ చేస్తున్నాను అనమాట. చేసేసి దాంట్లో ఇంకో కుండీలో పెట్టేసి దాంట్లో మట్టి అంతా వేసి పెడుతున్నాం. అది నాకు మొత్తం నరేన్ హెల్ప్ చేస్తున్నాడు అనుకోండి. చూడండి, ఇది గుర్తుంది కదా మీకు, లాస్ట్ ఇయర్ నేను హార్ట్ షేప్ నేను నరేన్ ఇద్దరం కలిసి చేసాము. దాని సెంటర్లో పెట్టాను. అక్కడ కింద గ్రౌండ్లో నేను లిల్లీ చెట్టు పెట్టాను. అది లిల్లీ చెట్టు పోయినా కానీ బ్రతికిందనమాట. ఎలా ఉందండి? మీరు కూడా ఒకవేళ మీకు మందార చెట్టు ఉంటే కనుక గ్రౌండ్లో పెట్టకండి ఇట్లాంటి వెదర్ కండిషన్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.